హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఉటుకూరి. రచయితగా సినీ ప్రస్థానం ప్రారంభించిన కొరటాల శివ తక్కువ సమయంలోనే మంచి పేరును సొంతం చేసుకున్నారు. ప్రభాస్తో మిర్చి సినిమా చేసి దర్శకుడిగా కెరీర్ని ప్రారంభించాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కొరటాల శివ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో సక్సెస్లను సొంతం చేసుకున్నాడు. వరుస హిట్తో జోరు మీదున్న కొరటాల శివకి ఆచార్య పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. చిరంజీవి, రామ్ చరణ్ వంటి పెద్ద స్టార్స్ కలిసి నటించిన ఆచార్య సినిమా సక్సెస్ చేయలేకపోయారు. మెగా ఫ్యాన్స్ తో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న కొరటాల శివ కసితో దేవరా సినిమా స్క్రిప్ట్ ని రెడీ చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటించడం దేవరా సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆచార్య ఫలితంతో సంబంధం లేకుండా దేవరా కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా దేవరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేయడం పక్కా అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. ఇక ఇప్పటికే US లో $2 బిలియన్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ప్రారంభించిన దేవరా సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలో వసూళ్ల మూత మోగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్న కొరటాల శివ తదుపరి సినిమా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్తో అంటూ వార్తలు వస్తున్నాయి. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ ఇప్పటికే హీరోగా పరిచయం అయ్యాడు. నటుడిగా మంచి పేరుని సొంతం చేసుకున్న ప్రణవ్కు పాన్ ఇండియా రేంజ్లో సబ్జెక్ట్తో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. దేవరాను 2 పార్ట్లుగా చేయబోతున్నట్లుగా కొరటాల శివ ప్రకటించేశారు. దేవరా పార్ట్ 1 ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నాడు. పార్ట్ 2కి ఎలాగూ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లోనే ప్రణవ్, మోహన్ లాల్తో సినిమా చేసే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. దేవరా పార్ట్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకునే వెంటనే పార్ట్ 2ని మొదలుపెట్టినా ఆ తర్వాత ప్రణవ్తో సినిమా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారని తెలిసింది. అయితే ఆ సమయంలోనే ప్రణవ్ సినిమా గురించిన చర్చలు జరిగాయనే సమాచారం అందుతోంది. మోహన్ లాల్ కి ఇచ్చిన మాట ప్రకారం దేవరా తర్వాత ప్రణవ్తో సినిమాను చేయాలని కొరటాల శివ భావిస్తున్నారు. మరోవైపు శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలను మహేష్ బాబుతో రూపొందించిన కొరటాల శివ మరోసారి సూపర్ స్టార్తో సినిమా చేయాల్సి ఉంది. ప్రభాస్తోనూ కొరటాల శివ సినిమా చేసే ఛాన్సెస్ ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ విషయం పైన ఆయన క్లారిటీ ఇవ్వలేదు. దేవరా పనిలోనే ఆయన బిజీగా ఉన్నారు. దేవరా విడుదలైన తర్వాత ఆయన తదుపరి సినిమాలను ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.